తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికల సమయం రానే వచ్చింది. జూలై 1న కొత్త సారథి ఎవరో తెలిపోనుంది. రేపు ప్రెసిడెంట్ ఎన్నికకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆశావాహుల నుంచి నామినేషన్లని బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ స్వీకరించనున్నారు. కొత్త సారథి నేతృత్వంలోనే తాము స్థానిక ఎన్నికలకి వెళతామన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. జరిగేటువంటి ఎన్నిక తతంగా 3 రోజుల ప్రక్రియ. మొదటి రోజు మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఎన్నికల అధికారులు. దానికి అనుగుణంగా ఓటర్ లిస్టు జాబితా కూడా కార్యాలయంలో బహిర్గతం చేయడం జరుగుతుంది. అందులో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా ఓటర్లుగా పరిగణిస్తారు. రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. నామినేషన్లో మరి స్క్రూటినీ, ఆ తర్వాత విత్డ్రాయల్ తర్వాత మిగిలిపోయినటువంటి మరి అభ్యర్థులు. మూడో రోజు అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. కాబట్టి 3 రోజుల తతంగం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మన రాష్ట్రాల్లో కూడా ఈ 3 రోజుల ప్రక్రియ. దానికి 29 నాడు ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రకంగా మరి ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. బహుశా తెలంగాణ కూడా మరి అదే రోజుల్లో జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకత్వం అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి సమర్థవంతమైనటువంటి పార్టీ కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులను